హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ప్రీవియస్ వీడియోలో మనం ఆన్ స్క్రీన్ ట్రాన్స్ఫర్మేషన్ యూస్ చేసి ఒక చిన్న యానిమేషన్ అనేది క్రియేట్ చేసాం, రైట్? సో ఈ వీడియోలో ఈ యానిమేషన్ ఎలా స్మూత్ అవుట్ చేయాలో తెలుసుకుందాం. సో బేసికల్లీ మనం ప్రీవియస్ లెసన్స్తో తెలుసుకున్నట్టుగానే సో ఇక్కడ మనం కీ ఫ్రేమ్స్ వేసాం కాబట్టి సో ఆటోమేటిక్గా మీకు క్లిప్ ఏదైతే ఉందో సో ఇది మీకు పెద్దగా ఉన్నా చిన్నగా ఉన్నా ఒకసారి చూసుకోండి. సో ఈవెన్ మీకు ఇది చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా సరే మీకు కింద ఈ ఐకాన్ కనిపిస్తుంది. సో దీని మీద క్లిక్ చేసారు అనుకోండి, మీకు అక్కడ వేసిన కీ ఫ్రేమ్స్ అనేవి కనిపిస్తాయి. ఓకే, అండ్ దెన్ ఈ కీ ఫ్రేమ్స్ ఇక్కడ నుంచి మార్చుకోవచ్చు. అండ్ ఈవెన్ మీరు దీని యొక్క కర్వ్స్ కూడా చూడొచ్చు. ఓకే, సో కర్వ్ మీద క్లిక్ చేస్తే మీకు కర్వ్స్ కనబడతాయి. అండ్ ఇవి కూడా సెలెక్ట్ చేసి మీరు స్మూత్ ఇన్ స్మూత్ అవుట్ చేసుకోవచ్చు. సో మనం ఆన్ స్క్రీన్ ట్రాన్స్ఫార్మ్ చేసినట్టే ఆన్ స్క్రీన్ కర్వ్స్ కూడా మనం మ్యానిపులేట్ చేసుకోవచ్చు. సో అది ఎలాగంటే సో ముందుగా 10 ఫ్రేమ్స్ పక్కకు వద్దాం సో ఈ పొజిషన్కి. అండ్ దెన్ ఇప్పుడు ఈ మధ్యలో యాంకర్ పాయింట్ ఉంది కదా, సో దీని మీద నేను రైట్ క్లిక్ చేశాను అనుకోండి. సో ప్రజెంట్ ఇది లీనియర్ ఉంది. సో దీన్ని నేను స్మూత్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మీకు ట్యాంజెంట్స్ వచ్చాయి. అండ్ సేమ్ ఫస్ట్ ఫ్రేమ్కి వెళ్ళాక సో ఇక్కడ కూడా నేను రైట్ క్లిక్ అండ్ దెన్ స్మూత్. సో ఆల్రెడీ మనకి ఇది కొంచెం స్మూత్ అవుట్ అవుతుంది. ఓకే, అండ్ దెన్ ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే సో ఇక్కడికి వచ్చాక సో ఈ పాయింట్ని మనం ఇందాక రైట్ క్లిక్ చేసాం, బట్ ఈసారి నేను దీన్ని సెలెక్ట్ చేస్తాను. ఓకే, సో దీని మీద క్లిక్ చేయండి. అండ్ ఇప్పుడు ఈ ట్యాంజెంట్స్ వచ్చాయి కదా, సో దీన్ని బేసికలీ మనం మూవ్ చేసుకోవచ్చు. ఓకే, సో అండ్ ఇక్కడ కానీ చూస్తే మీకు 2 ట్యాంజెంట్స్ ఉంటాయి, ఒకటి అవుటర్ ట్యాంజెంట్ అండ్ దెన్ ఒకటి ఇన్నర్ ట్యాంజెంట్. సో ఇది ఇన్నర్ ఎందుకో చూద్దాము. సో ముందు అయితే మనం అవుటర్ దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేద్దాం. ఓకే, సో నేను దీని కింద తీసుకెళ్తున్నాను. అండ్ సేమ్ మనం ఇటు సైడ్ కూడా చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు కానీ ప్లే చేస్తే సో మనకి ఈ విధంగా వస్తుంది స్క్రీన్లోకి. అండ్ దెన్ ఇప్పుడు నేను సెలెక్ట్ చేసి సో ఈ ఇన్నర్ ట్యాంజెంట్ ఉంది కదా, సో ఇదేంటంటే దీని యొక్క స్పీడ్ ఆర్ఎల్స్ ఈ ఫ్రేమ్ యొక్క స్పీడ్స్ అనేవి పెంచడానికి. సో దీని కన్నా పుల్ అవుట్ చేసాం అనుకోండి, సో ఫ్రేమ్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ అనేది మనకి పెరుగుతుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు స్పీడ్గా బయటికి వెళ్తుంది అండ్ దెన్ ఇక్కడ స్లో అవుతుంది. ఓకే, బట్ మనం ఏం చేద్దామంటే ఇటు సైడ్ తగ్గిద్దాం అండ్ దెన్ సో ఇటు సైడ్ ఇంక్రీజ్ చేద్దాం. ఓకే, అండ్ దెన్ ఇప్పుడు దీన్ని ఫుల్ స్క్రీన్ చేద్దాం. సో జెడ్ ప్రెస్ చేస్తున్నాను అండ్ దెన్ ప్లే. సో చూసారు కదా, బేసికల్లీ ఏమవుతుందంటే సో మనకి ఫస్ట్ ఫ్రేమ్లో స్టార్ట్ అయినప్పుడు వెంటనే మనకి స్పీడ్గా వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఫ్రేమ్ దగ్గర మనకి చాలా స్పీడ్గా మూవ్ అవుతుంది అండ్ లాస్ట్ వచ్చేసరికి మనకి స్లోగా ఫ్రేమ్లోకి వస్తుంది. ఓకే, సో గైస్ ఈ విధంగా మనం చేసిన ఆన్ స్క్రీన్ యానిమేషన్ని మనం ఆన్ స్క్రీన్లోనే వీటి యొక్క ట్యాంజెంట్స్ యూస్ చేసి మనం స్మూత్ అవుట్ చేసుకోవచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.